ఆండాళ్ తల్లి రచించిన 21వ పాసురం. ఈ పాసురంలో భగవంతుని యొక్క శరణాగతి, పరాకాష్ట, కరుణ, వినయం అత్యంత లోతులో ఈ పాసురంలో తెలుస్తుంది. మనము 19వ పాసురంలో నీలాదేవిని మరియు శ్రీకృష్ణ వారిని కలిపి నిద్ర మేల్కొనమని వేడుకున్నాం. చివరిగా నీలాదేవి నిద్ర మేల్కొని ఆండాళ్ గోష్ఠి వద్దకు వచ్చి, ఓ ఆండాళ్ గోష్ఠి, గోపికలారా, మీరందరూ నా బిడ్డలే, మీరు నన్ను ఆశ్రయించారు కదా, మీకు ఏ విధమైన లోటు ఉండదు, రండి మనందరము కలిసి ఆ శ్రీకృష్ణుడిని మేల్కొలుపుదాము అంటూ ఆ నీలాదేవి గోపికలతో కూడి శ్రీకృష్ణుడిని ఈ పాసురంలో ఈ విధంగా కీర్తిస్తున్నారు. మొదటి చిత్రంలో మనకి శ్రీకృష్ణుల వారు పక్కన నీలాదేవి వారి సమూహంలో గోపికలు కనిపిస్తున్నారు. ஏற்ற களங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாற்றாதே పాల్ సొరియుం వళ్ళల్ పెరుం పశుక్கள். ఇక్కడ ఈ రెండు లైన్లో ఏం చెప్తున్నారు అంటే, అక్కడ ఉండే గో సంపద గురించి. పెద్ద పాత్రలు పెట్టి పాలు పితికితే అవి నిండిపోయి బయటకి పొర్లిపోయేంతగా పాలిచ్చే గొప్ప పశువులు మీ దగ్గర ఉన్నాయి. ఆ ఆవులు ఎంత దాతృత్వం కలవంటే, పితకకపోయినా పాలను ధారలుగా కురిపించి, అవి ఎంత ధారలుగా కురిపిస్తాయంటే ఆ ధార ధాటికి పాలు కుంటలో పడి మళ్ళీ అంత వేగంతో ఉప్పొంగి బయటకి పొర్లుతూ ఉంటాయంట. అట్టి ఆవులను కలిగిన ఓ నందగోపాల కుమారుడా, శ్రీకృష్ణుడి పానంలో ఉన్న సమృద్ధిని సూచిస్తుంది. రెండవ చిత్రంలో బలిష్టమైన గోసంపద, అవి కురిపించే పాలను చూపిస్తున్నారు. ఆట్రప్పడేత్తాన్ మగనే హరివురాయ్, అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగిన నందగోపాలుని కుమారుడా, ఓ శ్రీకృష్ణ, మేలుకోవయ్యా, నీకు తెలియనిదేముంది, ఒక్కసారి కళ్ళు తెరిచి మమ్మల్ని అనుగ్రహించు. ఆ శ్రీకృష్ణుని అపారమైన శక్తులని ఒక చిత్రం రూపంలో మూడవ చిత్రంలో మనము చూపిస్తున్నాం. ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் తోట్రమాయ్ నిండ్ర சுடరే తుళ్ళెలాయ్, ఆశ్రయించిన వారి పట్ల అమితమైన ప్రేమ చూపేవాడా, సర్వవ్యాపి అయిన గొప్పవాడా, ఈ లోకానికి వెలుగునిచ్చేటివాడా, నీ నిద్ర నుంచి మేలుకొనవయ్యా అని అంటున్నారు. ఇక్కడ మనము కాకాసురుని వృత్తాంతం చూసినట్లయితే, కాకాసురుడు ఒకసారి రాముల వారు సీతమ్మ వారు ఏకాంతంగా ఉండగా సీతమ్మ వారిని పొడిచి రక్తం వచ్చేటట్టు చేశాడు. రాములు వారు నిద్ర మేల్కొని చూశాక ఆ కాకి కాళ్లకు రక్తపు మరకలు ఉంటాయి. అప్పుడు ఆ రాముల వారు గడ్డి పరకను బ్రహ్మాస్త్రంగా కాకాసురుడి మీదకి విడిచిపెడతారు. కాకాసురుడు ముల్లోకాలను దిగి అందరి దేవతలను వేడుకుంటారు. ఎవ్వరూ కూడా ఏ విధమైన సహాయమో చేయలేకపోతారు. తిరిగి రాముల వారి వద్దకే వచ్చి, ఓ స్వామి, నీవే శరణు, నీవు తప్ప నన్ను రక్షించే వారు లేరయ్యా అని ఆ కాకాసురుడు వేడుకొనగా ఆ బ్రహ్మాస్త్రాన్ని సైతం ఆ కాకాసురుడికి శరణాగతి ఇప్పించేలాగా ఒక కన్ను మాత్రము నీకు కనిపించదు అని ఆ కాకాసురుని శరణు ఇస్తారు. అందుకని అప్పటి నుంచి కాకికి ఒక కన్ను కనిపించదు అంటారు. மாற்றாருனக்கு வழி தொலைந்து உன் வாசர் கண் ఆట్రాదు వందు ఉన్ అడిపణియుమా పోలే. ఆ విధంగా ఆ కాకాసురుని సైతం నీ పరాక్రమానికి తల వంచి తన అహంకారాన్ని వీడి నీ సింహద్వారం వద్దకు వచ్చి ఎలాగైతే నీ పాదాలను చెంత శరణు కోరుతున్నాడో, పోట్రియాం వందోం పుగళిందేలో రెంబావాయ్, మేము కూడా అలాగే నీ గుణగణాలను కీర్తిస్తూ నీ మంగళాశాసనం చేస్తూ నీ వద్దకు వచ్చాము. మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఏలుకోవయ్యా, నీ దర్శన భాగ్యం కల్పించవయ్యా అంటూ గోపికలు వేడుకుంటున్నారు. ఇక్కడ గోమాత అంటే ఆవు అనే కాదండి అర్థము. అక్కడ గోవు అంటే వాక్, వేదము, సూర్యుడు, సకల దేవతల యొక్క ప్రతిస్వరూపము అని అర్థం. పాలు అనగా ఆచార్యుల యొక్క శాస్త్ర పరిజ్ఞానము, వారి యొక్క ఉపదేశాలు. పాల పాత్రలు అనగా జ్ఞానాన్ని కోరుకునే శిష్యుల యొక్క ప్రతీక. ఔదార్యం కలిగిన గోమాతలు భక్తులకి ఏదైనా చెప్పాలని గురువుల యొక్క ప్రతీక. ఈ విధంగా ఈ పాసురంలో మనకి గోపికలు స్వామివారి నిద్రలేపుతున్నారు.